నేను కళ్యాణ్ శ్రీజ ఈ టాస్క్లన్నీ స్టార్ట్ అవ్వకముందు ఎనాలిసిస్లు చేసుకుంటే పేరపోకుండా ఎందుకురా ఇల్లు అంత అనాలిసిస్ చేస్తున్నారు, ఓవర్ అనాలిసిస్ ఎందుకురా అతి తెలివి అని అనుకున్నా. ముఖ్యంగా కళ్యాణ్ నాకు అర్థమైంది, అది అతి తెలివి కాదు, అనాలిసిస్ కాదు, పిల్ల బచ్చాదనం. నీలాంటి పదాలు వాడేస్తున్నా. నిబ్బా, ప్యూర్ నిబ్బా, జస్ట్ తనుజాతో ఉండటానికే పేరపోయాడు. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు అనిపించింది మాత్రం నేను చెప్పేస్తాను ప్రామిస్గా. క్లియర్ కట్గా ఎవిడెంట్గా తెలిసిపోతుంది. ఎప్పుడు ఛాన్స్ దొరికిద్దో పట్టుకుందాం అన్నట్టుంది. నాకైతే మాత్రం అలాగే అనిపిస్తుంది. ఎవరికి అనిపిస్తుందో తెలియదు. ఆ అమ్మాయి పక్కన బెంచ్ మీద కూర్చొని ఏడుస్తుంటే రాము 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 అమ్మాయి ఆగే ఎప్పుడు ఇదే పని అన్నట్టు గసురుకుంది. మొహం మీద చెప్పింది, నువ్వు ఫోకస్ నా మొహం మీద కాదు గేమ్ మీద పెట్టని. బాబు నువ్వు ఎందుకు వెళ్ళావా స్వామి, నువ్వు అసలు నీకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వు వెళ్ళిన పని ఏంటి, నువ్వు చేస్తున్న పులిగారి పనులు ఏంటి, నీకు క్లియర్గా చెప్పారు చేతులు పిసుకో, అలా పిసకద్దు, ఇవన్నీ చేయొద్దని చెప్పి. ఓదార్పు స్టార్ నుంచి ఒక గేమర్ అన్న బిరుదు వచ్చేపాటికి మళ్ళీ నువ్వు లేదు. ఇంక నాకు నా లెవెల్ దిగిపోయి మాట్లాడినట్టే, నేను ఇప్పటికీ దిగి మాట్లాడాను. నేను ఎన్నో ఆశలు ఉన్నాయి, ఎన్నో కోరికలు ఉన్నాయి, ఏదో చేయాలనుకుంటున్నారు, ఏదో ఒకటి కామనర్స్లో ఎవరో ఒకళ్ళు మిగిలారు, గేమ్ బాగా ఆడుతున్నారంటే దారుణంగా ఉంది. నాకైతే మాత్రం దీనికన్నా పవన్ రీతితో కొంచెం బెటర్ ఏమో ఉంది. అలాంటి నాకు ఈరోజు ఎపిసోడ్లో తెద్ద అనిపించింది. ఇఫ్ యు లైక్ సంబడి లైక్ మీ, ఏంది ఆ గారాలు పోతున్నావు, నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఏంది గేమ్ ఆడటానికి వచ్చావా, నువ్వు తనుజతో ట్రాక్ కలపడానికి వచ్చావా, ఏంది ఇది? పోనీ ఆవిడ నీకేమైనా ఎంకరేజ్ చేస్తావంటే పోనీ వెళ్ళి అది చేయొచ్చు. ఆవిడ నేను క్లియర్గా చెప్తున్నాను, మీరేమైనా అనుకోండి, తనుజ గారు ఏడుస్తారు, తనుజ ఓవర్ యాక్షన్ చేస్తుంది, తనుజ కళ్యాణ్ మీదకి ఎక్కేస్తుంది, ఇవన్నీ చూశాను. కానీ ఆవిడది ఎట్లాగైనా గేమ్ గెలవాలన్న తపనయా స్వామి. ఆ తపన ఈయనలో ఉండాలి. ఈయనలో కనిపిస్తేనేమో అరే మనోడు ఎలాగైనా గెలాలనుకుంటున్నాడు అంటాం. ఆ అమ్మాయిలు కనిపిస్తేనేమో ఏడుపు కొట్టు ఎన్ని మాటలు చెప్తావు, నాకు అర్థం కావట్లా. ఓడిపోయాక ఎవరిదైనా తప్పవచ్చు, అమ్మాయి అని మీద ఇసుకోవచ్చు, కానీ అందులో కూడా గేమ్ ఓడిపోయామన్న బాధ కనిపిస్తుంది. మనోళ్ళు ఏం లేదు, ఎప్పుడు దొరికిద్దా ఓదారుద్దామని రెడీగా ఉన్నాడు. నిన్న కూడా నేను బెలూన్ టాస్క్లు గమనించాను, చెప్పలేదు కానీ ఎందుకులే అని చెప్పి లైవ్లో నుంచొని ఉంటుంది, ఏదో విధంగా వాటేసుకుందాం అన్నట్టుంది. నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఏం చేస్తున్నాడు, ఏంటి, ఎందుకు వెళ్ళాడు, చేస్తాను వచ్చిన పని ఏంటి, చేస్తాను పని ఏంటి అసలు. మళ్ళీ ఇప్పటివరకు చేసిన మంచి పని ఏంటి అంటే ఆ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పుకోపోవటం, నేను ఎక్కడి నుంచి వచ్చా అని చెప్పి. అది కూడా చెప్పుకున్న రోజు ఇంక మటాష్. భయ్యా మీరు ఏదని అనుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్సబ్స్క్రైబ్ చేసుకోండి అని నాకైతే మాత్రం అనిపించింది. ఇది టూ మచ్ ఉంది, ఫోకస్ లేదు గేమ్ మీద. నేను గెలిపించేస్తా, ఫస్ట్ తీసుకెళ్ళిపోతా, మాటలే కనిపిస్తున్నాయి, మాటలతో కోటలు కట్టేస్తున్నాడు. ఆ అమ్మాయికి ఉన్న దాంట్లో 50% ఉన్నా కూడా గెలచ్చేమో అనిపించింది నాకు. డీటెయిల్గా మాట్లాడుకుందాం, లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. కొద్దిమంది బాగా ఎట్లాగైనా గెలాలన్న తపంతో కొద్దిమంది ఉన్నారు, కొద్దిమంది వాళ్ళ గేమ్ స్ట్రాటజీస్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నారు. నాకెందుకో బిగ్ బాస్ ఈసారి మనం చాలామంది పిల్లల లోపల పంపించేసేమో అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. వాళ్ళకి వీళ్ళకి జలసీలు, ఈ లవ్ యాంగిళ్ళు, పులిహార కలుపుకోవటాలు ఇవే ఉన్నాయి, రిలేషన్షిప్లు బ్రేక్ కొట్టుకోవటాలు. ఏజ్ పెరిగిన వాళ్ళు కూడా జలసీ ఫీల్ అవుతున్నారు, అది నెక్స్ట్ లెవెల్ అసలు. ఈ సీజన్ బంధాలు అనుబంధాలకి ఫేమస్. వెనకాల బ్యాక్గ్రౌండ్లో సంసారం ఒక చదరంగం సాంగ్ వేసుకోవచ్చు. ఆవిడ ఆయనతో మాట్లాడితే ఈవిడికి నొప్పి, వీళ్ళిద్దరూ ఆయనతో మాట్లాడితే ఇంకోళ్ళకి నొప్పి, ఈవిడ ఇంత మాట్లాడలేదు ఈయన బాధ, గేమ్ అయినా పనంగా పెట్టేద్దాం అనుకుంటాడు. ఏంటో జరుగుతుంది హౌస్లో, పెంటగా ఉంది. మొదలెడదాం. నేను కూడా ఆయనలాగా అడుగుతా కళ్యాణ్లాగా, ఇఫ్ యూ లైక్ మై రివ్యూస్ ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది ఎక్స్ట్రా నేను యాడ్ చేసే. చిరాకు చేస్తుంది భయ్యా. మనం చూడాలనుకున్న గేమ్ ఏంటి, చూస్తున్నది ఏంటి. దట్టు ప్లేయరు ఒక ఎలివేట్ అవుతాడు, ఏదో జరిగిద్ది, ఏదో బాగా ఆడతాడు అనుకున్నాను నేను. అడే నాకేం కనిపించట్లా. దివ్య గారు ఉదయాన్నే స్టార్ట్ చేశారు. రాత్రిపూట కెమెరాలతో మాట్లాడటం నథింగ్ స్పెషల్, పొద్దున్న కెమెరాలతో మాట్లాడటం సంథింగ్ స్పెషల్. కానీ మనం ఉదయం చాలామంది చూడరు కదా, అక్కడికి తెలియదు ఈ విషయం. కానీ ఏదో బిగ్ బాస్ వేసాడు కాబట్టి బతికిపోయింది. ఆవిడ ఫ్రస్ట్రేషన్ ఏంటంటే వాళ్ళు గేమ్ ఆడేస్తున్నారు ఓకే, కానీ నేను గేమ్ ఆడేస్తే తప్పు వచ్చిందని. అంటే గేమ్ ఆడుతున్నారు, సో ప్రతివాడు వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకుంటాడు, అది ఎవరికి కనిపించదు. నేను మాత్రం ఇంకా దొరికాను అన్నట్టు. గేమ్ ప్లాన్ అది ఇది అందరి మిస్టేక్లు అన్నీ కనిపిస్తాయి. సంజన గారు, ఫ్లోరా గారు, వాళ్ళ తప్పు కాకుండా మిగతా వాళ్ళందరికీ ఉన్నాయి, అందరికీ పాయింట్స్ కట్ అయినాయి. ఇక్కడ ఏంటంటే బాధ, శ్రీజ నిన్న స్ట్రాటజీ చెప్పింది, శ్రీజ వాళ్ళు అందరికీ పాయింట్స్ కట్ అయినాయి.
దాంట్లో వీళ్ళకి కట్టని, కానీ శ్రీజ వాళ్ళు కట్టలేదు, కానీ వీళ్ళు ఇంకో ఏదో పని చేశారు, ఆ బిల్లుని ఎక్కువ సపోర్టం వల్ల వీళ్ళకి కట్టని. అయితే శ్రీజ దాన్ని కవర్ చేసుకోవడానికి నైట్ అంతా ఇది డిస్కషన్ పెట్టుంటుంది. తన తప్పు కాదు, అది సంచాలకులు తప్పు అని నిన్న కూడా చెప్పాను. ఆ సంచాలకుల మీద అది ఆవిడ నుంచి వచ్చిన స్ట్రాటజీ కదా, మనకు సరిగ్గా చూపించలేదు, వీళ్ళు పడుకున్నట్టు చూపించారు. సో అక్కడేదో డిస్కషన్ జరిగి దాని నుంచి ట్రిగ్గర్ అయినా ఇదే ఇది. కానీ రాత్రి ట్రిగ్గర్ అవ్వచ్చు కదా అంటే రాత్రి పడుకుని పోవాలి, ఇంక అందరూ ఉన్నారు, ఇప్పుడు ఇంత ముందులో లేదు కదా సిచ్యువేషన్, బెడ్రూమ్స్లో అందరు దగ్గరగా ఉన్నారు కాబట్టి ఇంక ఇక్కడ స్టార్ట్ చేశారు. సో వాళ్ళు ఏదో ఇమాన్యుయల్ రాము ఈవిడేదో కొంచెం ఏదో ప్రైజ్ చేశారంట, కంపారిటివ్గా మీరు ఫెయిర్గా ఆడారనగానే ఇంకా ఆవిడ తట్టుకోలేకపోయిందంట. పక్క వాళ్ళని ఇంత పొగిడితే తట్టుకోలేరని చెప్పి శ్రీజాకు ఉన్న జలసీని ఆవిడ బయట పెడుతున్నారు. ఇదంతా బాగానే ఉంది. ఇది మనకి ఎందుకు చేశారు తెలుసా, మామూలుగా తీసేవాళ్ళు కాదు ఎపిసోడ్లో. ఎందుకంటే ఈవిడ మీద జలసీ చూపిస్తుంది అనుకుని ఈవిడ కూడా ఆవిడ మీద జలసీ చూపించిందా లేదా అని మనల్ని చెప్పుకోవడానికి. ఎందుకంటే నైట్కి వచ్చిన తర్వాత మళ్ళీ శ్రీజాని ఆవిడ నామినేట్ చేసింది కదా, నామినేషన్ ఇన్ ద సెన్స్ వరస్ట్ ప్లేయర్ అని చెప్పి, దానికోసం ఇదంతా చేశారు. రాసిస్తున్నా తను గెలవడం కోసం ఏమైనా చేస్తుంది అది ఇది అని చెప్పి వీడు స్టేట్మెంట్లు పాస్ చేస్తూ ఉన్నారు. మాట్లాడదాం, అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ దీని గురించి చర్చిద్దాం. పాయింట్కి వచ్చిన తర్వాత రాము అన్న కెప్టెన్సీలో కొద్దిగా ఓవర్ చేస్తున్నాడు అంటే కొద్దిగా ఓవర్ చేస్తున్నాడు అనిపిస్తుంది. బట్ ఇంకో సైడ్ భయం కూడా కనిపిస్తూ ఉంది. వీళ్ళందరూ రాకూడదు కదా, ఎందుకు వచ్చారు, లోపలే ఉంటున్నారు, మళ్ళీ అని అనౌన్స్మెంట్ వస్తుందేమో అని చెప్పి ఆయన భయం అయింది. రావద్దన్నారా అంటే రావద్దనలేదు, అలా అని చెప్పి రమ్మని అనలేదు. రాము అన్న ఒక ఫామ్లో ఉన్నాడు, ఆ ఫామ్ కొనసాగిస్తూ ఉన్నాడు అనమాట. సంజన ఎమ్మెల్యే గారు ఫీల్ అవుతూ ఉన్నారు. సంజన గారు, అరే నా పాయింట్స్ పోయినంటే నీకు ఏదైనా మంచిగా జరిగింది కదంటే 100 వచ్చింటే 140, 100 వస్తే అది వేరే విషయం కదా. ఎందుకు పాయింట్స్ అనే కాదు, బిగ్ బాస్ సంజన గల్రాణి గారు ఫ్లోరా గారిని అభినందిస్తున్నా అంటే ఆ ఊపు వేరే ఉంటుంది, అది వినాలని కోరిక ఉంటుంది అక్కడ ఉన్న ప్లేయర్స్కి, అది వేరేగా ఉండేది. బర్నీ అన్న అయితే సేఫెస్ట్ అన్నట్టు ఇంకా అసలు దానికి వదలట్లే. పవన్ ఎందుకు చెప్పాలి వెళ్ళి, నాకు అర్థం కాల. పవన్కి తనుజ గారికి ఏంటి సంబంధం, ఏదనంటే మీరు చెప్పాలి కానీ వెళ్ళి ఏం చెప్పంటారు, తనుజకి చెప్పు చాలా పర్సనల్గా తీసుకుంటుందని. ఆయన ఎందుకు చెప్పాలి, మీరు చెప్పాలి. అమ్మ అంత తీసుకోక అక్కడ అంత లేదు, నాకు తెలియదేంటి, నేను మాట్లాడుతాను కదా, నాకు తెలుసు కదా అని చెప్పి చెప్పుకోవచ్చు కదా దివ్య కోసం. లేదు, పవన్ చెప్పాలంట. సో నేను నైట్ తనుజ అన్నకి క్లాసు ఈ సంజన గారు మాట్లాడుకున్నారు. ఏంటంటే నైట్ తనుజ కూడా బర్నీ అన్న క్లాస్ పీకింది, నేను ఎక్కువ మాట్లాడేశాను, బర్నీ అన్న ఎక్కువ మాట్లాడేశాను, నేను అవసరంగా వేసాను, ఎన్నిసార్లు సారీ చెప్పినా తప్పే అని. ఆవిడ ఎందుకు ట్రిగ్గర్ అయ్యారంట అంటే ఆయన గుర్రు అని చూశారని కాదు. మీకెందుకేంటి జలసీలు నాకు అర్థం కాదు. ఎవరు ప్రయారిటీస్ ఆడుకుంటే ఎవరు రిలేషన్షిప్లు ఆడుకుంటే వాళ్ళిద్దరి మధ్యలోకి దివ్య వచ్చిందని, వీళ్ళిద్దరి మధ్యలోకి దివ్య రావడం ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ ఆయనకి తనుజ ఉండేవాళ్ళు, సెకండ్ ప్రయారిటీ నేను ఉండేది. అంటే 100% తనుజకి ఇస్తే నాకు 35% ఇచ్చేవాడు, ఇప్పుడు అది కూడా ఇవ్వట్లేదు, దివ్య రావటం వల్ల ఇంకా వెళ్ళిపోయాడు అని చెప్పి. ఇదంతా గేమ్ అని వీళ్ళకి అట్లా అర్థమవుతుంది. ఎప్పుడు అర్థమవుతుంది అంటే ఈవిడ అనేది గేమే, అంతేలేండి గేమే. ఇంకా ఈవిడ కూడా గేమ్ కోసం మాట్లాడుతున్నారు, నన్ను దూరం అయిపోయాడు అందుకని నేను అనాల్సి వచ్చిందని ఒక ఎక్స్ప్లెనేషన్. సారీ చెప్తే రిపేర్ అవ్వదు అది అని చెప్పి దాని తర్వాత ఇంకోసారి మళ్ళీ బర్నీ అని చూపిస్తారు. దివ్య ఎందుకు బెస్ట్ అని చెప్తాను, దివ్య ఏది పర్సనల్గా తీసుకోదు. టాస్క్ అయ్యాక ఏంటి అంటే ఎవరు మిస్టేక్ ఉన్నా చెప్పదు, ముందు ఫోకస్ చేయండి, నెక్స్ట్ గేమ్ ఆడండి అని చెప్పి. ఆ తెలివితేటలు ఉన్నాయి ఆ అమ్మాయికి, మిగతా వాళ్ళలో అవి కొంచెం తగ్గినాయి. నెక్స్ట్ ఇక్కడ ఒక గట్టిగా పని చేశాడు ఇమాన్యుయల్. ఏంటి అంటే అమ్మాయిని ఏదో టీస్ చేస్తా తనుజని తిరుగుతూ ఉంటాడు, ఏమై చేసావు థీమ్లో, తమ్ముడు చెప్పేసి అని చెప్పి రీతో అంటా ఉంటే నన్ను ఎందుకులే చెప్పాల్సిన వాళ్ళకి చెప్పు అని. అంటే ఎవరికి, కళ్యాణ్కి. హౌస్ మొత్తం చాలా ఎవిడెంట్గా కనిపిస్తుంది అది. మనమన్నా అటు ఇటు చూడటం, మనకేదో 2 కెమెరాల ఫుటేజ్ ఏదో చూపించడం చేస్తూ ఉంటారు, హౌస్లో అన్నీ గమనిస్తారుగా, వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది కదా. ఏంది ఊరికి వెళ్ళి పక్కన కూర్చుని పోతుందంటే, అవసరం లేకపోతే పక్కన కూర్చుని పోతుందంటే, ఏం చేసిన టచ్ చేయడానికి ట్రై చేస్తుంది తెలిసిపోతాయి మొత్తం. ఒక్కొక్కరు బయటకు వచ్చాక చెప్తారు చూడండి. అది నాకైతే మాత్రం ఆ కళ్యాణ్ మీద ఆ గేమ్ ఆడి అసలు చచ్చిపోయినాయి. అక్కడి నుంచి నవ్వుతూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ శ్రీజ అండ్ రాము, ఏందిరా ఈ పిల్ల బచ్చ గొడవలు అనిపిస్తూ ఉంటుంది. ఆయన లోపలికి రానివాడు, వీడికి లోపలికి వెళ్ళాలి, ఎందుకంటే ఇప్పుడు చికెన్ లోపల ఉడుకుతుంది, ఆవిడ దానికి వాసన పీల్చాలని ఉంది, లేదంటే ఆ చికెన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో ఆవిడ దగ్గర నుండి చూసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ గెలుచుకుంది ఆ చికెన్, అంటే మనోడు పవన్ ఇచ్చాడు. ఈయనేమో ఎందుకు వండుతున్నారు కదా అంటే అది నీదా అందరికీ కదా అన్నాడు. నీదిగా అంటే నాదే 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 అంది. ఇద్దరికి ఈగోల్ ట్రిగ్గర్ అయినాయి, ఇద్దరిది తప్పు ఉంది, ఇద్దరు మాట అనుకున్నారు. దీని తర్వాత ఆవిడ ఏమంటుంది, ఈయనకి గేర్ ఎక్కువ, కెప్టెన్ అయ్యాక యాటిట్యూడ్ చూపిస్తున్నారు, ఈయనకి కెప్టెన్ అందరూ యాటిట్యూడ్ చూపిస్తున్నారంటే కొంతమంది యాటిట్యూడ్ చూపించవచ్చు, కొంతమందికి బాధ్యతల వల్ల మనకి యాటిట్యూడ్లో కనిపించవచ్చు. అలాగే రాము ఇలా మాట్లాడలేదు కదా ఎప్పుడు, సో వీళ్ళు తీసుకోలేకపోతున్నారు ఎవరు. నిన్న మనం మిడ్ నైట్ టాక్స్లో మాట్లాడుకున్నప్పుడు తనుజ గారితోనే అయింది, ఇప్పుడు తింతో అయింది. అలా అని చెప్పి రాము ఇంత ముందులాగా ఉన్నాడంటే లేడు, రాము మారాడు. ఆ మార్పు అనేది చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. సో ఆ మార్పు వల్ల వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. ఈ మార్పు ఇంకొంచెం ఎక్కువైతే మనం తీసుకోలేము, అది సంగతి. కాదు యాటిట్యూడ్ ఉంది, కొద్దిగా కనిపిస్తుంది. అది బాధ్యతతో వచ్చిందా, బరువులతో వచ్చిందా, లేదంటే ఆ పవర్తో వచ్చిందా అన్నదే
అటు ఇటుగా ఉందన్నమాట. అటు నైదర్ అటు ఉండట్లా, నారు ఇటు ఉండట్లా, మధ్యలో గుండిపోయాడు అలాగా. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ లోపల అదే చెప్తున్నాడు దివ్యాకి ఎమాన్యుల్కి, నాదే కదా ఇది అని చెప్తే నువ్వు ఒక్కడవే తింటావని అడిగానంటే కెప్టెన్ అయ్యాక యాటిట్యూడ్ చూపు అది అంటదంటే నేను అనిందా అని చెప్పి దివ్య అడుగుతుంది. శ్రీజాది ఏదైనా అయితే మాత్రం ఇప్పుడు దివ్యాకి ఎక్సైట్మెంటే, అది మాత్రం కనిపిస్తుంది. రీతు చెప్పిద్ది తనకి నచ్చినట్టు ఉండేలా చూసుకుంటాను పక్క నుండి అని చెప్పి తన ఉద్దేశం, అందుకని అడుగుతుందంటే ఉండే వాళ్ళకి తెలియదు అంటే ఆ అమ్మాయి బాధ ఇదంతా కాదు, నాకు అర్థమైంది చెప్తాను చూడండి. తను గెలుచుకుంది కదా, తన చేతులతో తను పంచి పెడితే తనకు సాటిస్ఫాక్షనో, లేదంటే నాది అందరికీ పంచానన్న తృప్తో, లేదంటే ఒక గేమ్ పాయింటో ఏదో ఒకటి. ఎందుకంటే దాని ముందు కార్డు కళ్యాణ్కి అది వస్తే ఎవరికి వస్తే ఆయన తను పంచాడు కాబట్టి వీళ్ళకి కూడా అలా ఉంది పంచాలని, అంతే. అంతకు మించి అక్కడ ఏమీ లేదు. లోపల రాదు అంటే సగం సేపు టాస్కుల కోసం అందరూ లోపలే ఉంటున్నారు. ఆ చికెన్ ఉన్నప్పుడు లాస్ట్లో లోపలే ఉన్నారు, లోపలే తిన్నారు, లోపలే అయ్యింది. అది పెద్ద మ్యాటర్ కాదు అసలు. ఇంకా చికెన్ ఏమన్నా నేను తిన్నా అసలు చికెన్ అని చెప్పి మనోడు అడుగుతాడు. తినలేదా అంటే తిన్నట్టు ఉన్నాడు లాస్ట్కి. నెక్స్ట్ తనుజ అండ్ కళ్యాణ్. నేను చూడండి తనుజ అండ్ రామన్ రాజు, తనుజ అండ్ కళ్యాణ్ బాగుంటుంది, స్కిప్ చేయొద్దు. ఇఫ్ దేర్ ఈజ్ ఎ ఛాన్స్ సంబడి లైక్ మీ, లైక్ యూ, ఈజ్ దట్ ఓకే టు యూ అంటే నా అలాంటి వాడు ఒకడు ఒకవేళ ఛాన్స్ ఉంటే నీకు ఓకేనా అని అడుగుతున్నాడు మనోడు. ఓకే కాదు, ఎందుకంటే మీరు త్వరగా బయటికి వెళ్ళిపోతారు కాబట్టి అని నాకు చెప్పాలని ఉంది. బయటకు వచ్చిన తర్వాత మిమ్మల్ని దేకను కూడా దేకరు అని ఇంకా గట్టిగా చెప్పాలని ఉంది. ఎక్కడ మనం చెప్పలేంగా, మనం ఎంత రిసిగి పెట్టుకున్నా నేను మీకు చెప్పగలను, మీరు ఎన్ని మెసేజ్లు కొట్టినా నాకు చెప్పగలరు. అంతే చెప్తే ఇంకెవరికి ఏం చెప్పుకోలేం కదా, మన బాధలు మనవి. అది చూసినప్పుడు చిరాకు పడుతుంది, స్లాంగ్ మారిపోతూ ఉంటుంది. ఒరిజినల్ వచ్చేది శ్రీకాకుళం కదా. తనుజ అంటది, తనుజ ఏమనాలనుకుంది తెలుసా, ఎగ్జాక్ట్ దగ్గర పిల్లలు రా మీరు అనాలనుకుంది. ఆడికి ఒక 30+ ఉంటాయి, మనోడు 21, 22 బచ్చగాడు చెప్పాలంటే. నేను అనొచ్చు, నేను చాలా పెద్ద కంపేర్ చేసుకుంటే. ఆవిడకన్నా పిల్ల బచ్చ అయినప్పుడు ఏంది ఇది, తనుజ దగ్గరికి ఉండవా ఒక 30, 32 అలా ఉండవా? పోనీ ఏజ్ ఎంత ఉన్నా సరే ఏజ్ తీసేయండి. అసలు మనం వచ్చిన పని ఏంటి, మనం చేస్తున్న పని ఏంటి, గేమ్ ఎలా ఆడదాం, నెక్స్ట్ గేమ్ వచ్చిన తర్వాత తనుజ ఏం చేద్దాం ఏంటి, ఏం లేవా? 24 గంటలు అదే పని ఏంట్రా మీకు అన్నట్టు అనాలనిపిస్తుంది మీమ్లో లాగా. ఎవడన్నా వింటానండి మన ఘోష అక్కడ వినరు కదా. సరే మీ దగ్గర ఎడుతాను, నేను ఇంకేం చేస్తాను, దీనికే రా నిన్ను చిల్డ్రన్ అనేది, దీనికే నేను చైల్డ్ అనేది అని చెప్పి ఇమాన్యుల్ నుంచి చెయ్యిరా చెయ్యి, ఎన్ని చేస్తా చూస్తా, ఇలాంటి వాళ్ళు మన ఇది బయటికి ఇలాంటి వాళ్ళు ఇలా చేస్తూనే ఉండాలి, అప్పుడు ఆడియన్స్కి మీరు అందరు నెగిటివ్గా కనిపిస్తారు, లోపల అలాంటి వాడు అందరూ చాలా పాజిటివ్గా కనిపిస్తారు. కానీ కలుపు లోపల నుంచి డైలాగ్ వేసుకుని ఉంటాడు. రీతు నేను కూడా మార్నింగ్ ఇదే అందాం అనుకున్నా కానీ ఆపేశారా అని చెప్పి. నువ్వు ఆపేయాలి, ఎందుకు తెలుసా, మీరు అలా అంటే మీకు కూడా అయ్యే అంటారు కాబట్టి. ఇంకేంటి బెటర్. ఇమాన్యుల్ ఆమె చిన్నపిల్లడితో మాట్లాడినట్టు మాట్లాడుతుందిరా అని హైలైట్ డైలాగ్ ఇది. ఒరే నేను పిల్లల బచ్చగాని చూసి స్కూల్కి వెళ్ళే పిల్లడిని చూసినట్టు చూస్తున్నారా అని. ఒరే ఆవిడ ఎప్పుడు డిగ్రీలో ఉన్నప్పుడు నువ్వు ఒకటో తరగతి చదువుతున్నావు అని చెప్పినట్టు అనిపించింది. సేమ్ ఇది వద్దులేండి, ఈ డైలాగ్ కొంచెం తర్వాత వేరే చోట కూడా అప్లికబుల్ అయిపోతుంది. తను ఏం చెప్పిందంటే ఐ లైక్ కూల్ గైస్, కూల్గా డీల్ చేసేవాళ్ళు కావాలి. 100 మంది 100 మాటలు చెప్పినా ఒక్క మాటతో ఫసక్ చేసేవాడు కావాలి. ఎందుకు చెప్పారంటే రేపు ఏదైనా తేడా వచ్చి నేను గట్టి కరిసినా కూడా నువ్వు సింగిల్గా సైలెంట్గా ఉంటే నీకు ఛాన్స్ ఉంటుంది, లేదు నీకు ఛాన్స్ ఉండదు అని చెప్పినట్టు అనిపించింది. అరవకు నా దగ్గర అని చెప్పి. మోరవర్ నీకు నేను ఎలా చెప్తున్నానో నాకు అలా చెప్పేవాళ్ళు కావాలి అని చెప్తే అంటే ఏంటి నేను నీకు చెప్పలేనా అంటాడు. చెప్తున్నావు రా కొన్నో అమ్మో అని చెప్పి ఎప్పుడు దొరికిద్దా వాడేసుకుందాం అన్నట్టు ఉంది. ఊపు మాత్రం అలాగే ఉంది. దీన్ని ఎప్పుడు ఇలా మాట్లాడతానని నేనే అనుకోలేదు. మీరు ఇప్పుడు ఆశ్చర్యపోవటం వల్ల నాకేమో ఇది లేదు, నేను అనుకోవాలా. అంటే లాస్ట్ ఇయర్ కూడా మనం చూసాం, ట్రయింగ్లే జస్ట్ ఈ యష్మి నిఖిల్కి ట్రయింగ్, గౌతమ్ యష్మి గౌతమ్ ఏదో ట్రై చేసుకున్నారు, ఏదో మాట్లాడుకున్నారు తప్పితే ఇంత లేదమ్మా, ఇంత ఉందా అసలు? ఎలాంటి ఒక సిచ్యువేషన్ లాస్ట్ ఇయర్ పడినప్పుడు గౌతమ్కి గేమ్ బొమ్మ కాస్త బొరుసు అయిపోయింది, గట్టి తిరిగింది గేమ్, వాడుకున్నాడు సిచ్యువేషన్ని. గేమ్ మీద ఫోకస్ అంటే అది ఎలా వాడినా సరే. నెక్స్ట్ బిగ్ బాస్ కాసేపు ఆటలో మీ స్ఫూర్తి తగ్గింది, గుడ్డి తగ్గింది, అయినా సరే మీకు నేను ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను ఇవ్వకుండా ఏం చేస్తారు, ఎత్తారు ఖచ్చితంగా. సో ఒక టాస్క్ పెట్టాడు ఆయన, ఏంటంటే మ్యాచ్ ఇట్ విన్ ఇట్ అని చెప్పి సింపుల్ టాస్క్. అయినా మనలో సరే 2-3 టాస్క్ అర్థం కాలేదండి, గేమ్ చెప్తాం. సో రెడ్ క్లాత్ ఉంటుంది, దాని మీద బొమ్మ ఉంటుంది, లోపలికి కావాలంటే ఒకళ్ళు బొమ్మ చూసుకొని వచ్చి గీయండి, మీ వాళ్ళు వెళ్ళి మ్యాచ్ చేసుకుని గెలుచుకు రావాలన్నారు.
సంజన గారికి అర్థం కాల, సుమన్ గారికి అర్థం కాల, వాళ్ళు ఏదో గీశారు. అంటే అక్కడ చాలా బొమ్మలు, ఏ బొమ్మలను గీచ్చాము వెళ్ళి మనం లేదని తెచ్చుకుంటారేమో అని. ఎన్న తలయవా ఇది? టాస్కే అర్థం కాని సుమన్ గారు ఇప్పుడు మరి బెస్ట్ ప్లేయర్ అట్ట అవుతారు. సో ఒక్కొక్కరు వెళ్ళి గీసుకొస్తారు. ఫస్ట్ స్పీడ్గా గీసింది దివ్య. ఫస్ట్ గీసిద్ది, క్విక్గా గీసిద్ది, కరెక్ట్ గీసిద్ది, సింపుల్. ఇంకా భరణి గారు పరిగెత్తుకుని వెళ్ళి తెచ్చేస్తారు. సూపరు. ఒక్కొక్క రౌండ్కి ఒకళ్ళు విన్ అవుతారు. సో అలా వాళ్ళు విన్ అవుతారు. ఇక్కడ నేను ఓవరాల్గా చెప్పేస్తాను. అదేంటి అంటే ఎవరెవరు ఎక్కడ తెలియబడారు చూడండి. సంజన గారికి బొమ్మలు వేయటం రావట్లా. తనూజ గారు, పవన్ బాగా బొమ్మలు వేస్తున్నారు. ఇప్పుడు ఫ్లోరా గారు ఇటు సైడ్ నుంచినప్పుడు నేనైనా సైడ్ నుంచుంటే మా సంజనకి అక్కకి రాయటం రాకపోతే నేను మా తనూజ వైపు చూస్తాను కదా. ఆ తనూజ అక్క మళ్ళీ ఎవరో చెప్పారు నీకు క్రష్ అని, నడిపేస్తుంది మా ఆవిడ, మామూలుగా ఉంటుంది. ఇంకా తనూజ అక్కకి ఇస్తుంది చూస్తాను కదా. చూసి ఏం చేస్తాం? ఓకే మనకు అర్థమైద్ది. మనదే చూడాలని రూల్ లేదు అక్కడ. అది ఓపెన్గా పెట్టింది, అది దానికోసం. మీ తెలివితేటలతో మీరు ఆడుకోవాలి. మీరు ఎలా గీస్తారన్నది మీ ఇష్టం. సో చూశాను, వెళ్ళాను, తెచ్చుకుంటాను, అయిపోతుంది. ఇక్కడ జరిగిన తప్పు ఏంటంటే నెక్స్ట్ రౌండ్లో ఫ్లోరా గారికి గెలవటంలో శ్రీజామును రీతి కలిపి పవన్ ఆపడం, పవన్ మళ్ళీ శ్రీజాను ఆపడం. పిల్లలన్నీ కొట్టుకుంటే ఎలుకలు తప్పించుకోకుండా ఏం చేస్తాయి? సైలెంట్గా ఫ్లోరా గారు అలా వెళ్ళారు, అలా చూశారు, అలా తెచ్చేసుకున్నారు. సెకండ్ రౌండ్ ఫ్లోరా గారు విన్ను. థర్డ్ది మాట్లాడుకున్నారు వీళ్ళు ముందే. సుమన్ అన్న ఇక్కడ సూపర్. సుమన్ అన్న ఎక్కడ అప్రిషియేట్ చేయాలి అక్కడ అప్రిషియేట్ చేస్తా. సుమన్ అన్న ఇక్కడ సూపర్. ఏం చేశాడంటే కిరీటం వెళ్ళి చూసుకున్నప్పుడు రెడ్ చుక్ 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 అని చుక్కలు పెట్టాడు. కిరీటం అని పక్కన దాంట్లో చూస్తే అర్థమైపోద్ది. ఎందుకంటే శ్రీజ మొత్తం చూసింది ఏమేమి బొమ్మలు ఉన్నాయి తనకు ఐడియా ఉంది. కిరీటం అని అర్థమైపోయింది. కిరీటంలో ఈ కిరీటం అన్నది ఆ చొక్కాలు చూస్తుంది, వెళ్తుంది. ఆ కిరీటం ఎట్ట చూసుకుని పట్టుకుంటుంది. మరి అది లక్కుగా పట్టుకున్నారు, నిజంగా పట్టుకున్నారు. ఈయన లాక్కుందాం అనుకుంటాడు, లాక్కోలేడు. ఎందుకంటే దానికన్నా ముందు తన దగ్గర లాక్కోవడాలు లాంటి వద్దు, వెనక్కి రావడాలు లాంటివి వద్దు, అందరూ ఒకసారి వెళ్ళినా వెనక్కి రాకూడదు, ఇలాంటి రూల్స్ అన్నీ ఆవిడ ప్రోత్సాహంతో పెట్టినవి అన్నీ అయిపోయింది. బాగా బొమ్మలు గీసిన ఇద్దరు సభ్యులు లాస్ట్ బాటమ్ టూలో ఉండిపోయారు. ఇంకేం చెప్తాం? ఇప్పుడు ఈ గేమ్లో గీసిన వాళ్ళది తప్పంటామా, చూసిన వాళ్ళది తప్పంటామా? గీసిన వాళ్ళు కరెక్ట్ గీశారు కదా, పక్కనోడికి కూడా అర్థమైంది కానీ మనకు అర్థం కాలేదండి. అలాగా తొత్తరతో ఒకసారి ముందు వెళ్ళిపోయి ఒకసారి ఇది వెళ్ళిపోయి సరిగ్గా చూడకుండా ఫోకస్ లేకుండా గేమ్ మీద. ఇది ఫోకస్ గేమే కదా, మామూలు అయితే ఇది గెలాలి కదా. మనం ఎందుకు గెలలేకపోయాం? సింపుల్ థింగే కదా. చివరికి టెలిఫోన్ కూడా నీట్గా కరువులో గీసింది. మనకి కరువులో ఉండిపోయి ఆ కరువు కనిపించలే. బా ఆనుమిత్యం. పవన్ గీసింది స్ట్రైట్ లైన్గా గీసాడు లాస్ట్ రౌండ్కి. ఈవిడ సింపుల్గా ఒక కరువు వేసింది. ఆ కరువులో చూసుకున్నాడో లేదు తెలియదు కానీ వెళ్ళిపోయాడు. మనకేంటంటే బొమ్మ కనిపించాలి అంతే. అది కరువుగా ఉందా, స్క్వేర్గా ఉందా, రెక్టాంగిల్గా ఉందా అని అవసరం. మాకు కరువు ఎక్కువైపోయింది, బొమ్మ పట్టుకున్నాం, వచ్చాం, అయిపోయింది. లాస్ట్ రౌండ్ కూడా ఓడిపోయాం. సర్లే ఎన్నో లాస్ట్ రౌండ్ ఇంకా ఓడిపోతే ఇంక ఈజీగా ఓదార్చొచ్చు అనుకున్నాము, ఏమో మరి. కంప్లీట్ ఫాల్ట్ కళ్యాణ్దే ఇక్కడ, కంప్లీట్గా డిజాస్టర్స్. ఆ అమ్మాయి అంత బాగా గీసినా కూడా వెళ్ళి బొమ్మలు తెచ్చుకోలేకపోయాడు. నాకు ఇంకోటి చెప్పండి, లాక్కోటలు ఎన్ని వద్దన్నారు కానీ శ్రీజ కాకుండా కిరీటం వేరే వాళ్ళు ఎవరైనా పట్టుకుంటే లాక్కునేవాడో లేదా? ఫోర్స్ చేశానా? చెప్పలేం. కానీ బాల్స్ టాస్క్లో ఉన్నంత ఊపు, రా 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 జై బాలయ్య ఏ పోయి అన్నంత ఊపు ఇప్పుడు ఎందుకు తగ్గింది? ఎందుకు నాగార్జున వీకెండ్ పొగిడేశారేనా? మనం ఫామ్లోకి వచ్చేసాం అయిపోయిద్దనా? లేదంటే మన గేమ్ కన్నా ముందు పిల్లని పటాయించాలనా? దేనికి? ఓడిపోయిన తర్వాత బాధ ఉండాలా? నా బాధ అది. ఇదంతా తీసేసాను, ఇదంతా మైండ్లోంచి. టాస్క్ ఓడిపోయాం. ఆ అమ్మాయి పెన్ను పడేసి వెళ్ళిపోయింది స్పీడ్గా. నేను ఇంకో దిక్కుకి వెళ్ళిపోయాడిని. ఏంట్రా ఓడిపోయా, ఏంట్రా చేయలేకపోయాను, ఏంట్రా ఇదయింది అది అని చెప్పి. నాకేం బాధ లేదు. అమ్మో నా పిల్ల ఇడుస్తుంది, ముందెళ్ళి నా పిల్లని ఆధార్చాలన్నట్టు ఉంది. రీతి ఎడుతుంది, ఎందుకు ఎడుతుంది తెలియట్లేదు. తనుజ వాకౌట్. తనుజ వెనకని వెళ్ళి మనోడు సారీ చెప్తాడు. శ్రీజ అక్క ఏంటక్క అంటే నాకెందుకు ఆ అమ్మాయి ఆడకపోతే వీళ్ళిద్దరికి పిడిపించేసేటట్టున్నారు సోషల్ మీడియాలో. దీనికి మళ్ళీ రోమరు అసలు పెయింట్ టాస్క్ అవ్వగానే అసలు రచ్చరచ్చ చేసింది కళ్యాణి, నాలుగేసి బాధ చేసింది అని అన్నెసరీ నెగిటివిటీ. కళ్యాణ్ ఏం కాదు నేనున్నా దా అని రాబోతుంటే లోపల మననే హక్ చేసుకునేసి సంజన గారు అంటే ఛాన్స్ పే డ్యాన్స్ అని చెప్పి ఛాన్స్ కొడుతున్నావు, అలా ఏడుస్తున్నప్పుడు అలా కావాలని హక్ చేసుకున్నావు అని చెప్పి ఆవిడకి అర్థం పెద్దది కదా, ఆవిడ పెద్ద ఆవిడే. మరి మనం కొంచెం అయినా చూసి మనకి తెలిసిపోద్ది ఏంది ఏది అన్నది, డిఫరెన్స్ అన్నది తెలియదేంటి. తనూజ గారు ఇక్కడ ఎంతో ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. అరే నేను ప్రతి దాంట్లో పోరాడుతున్నాను, నేను 100% ఇస్తున్నాను, డబ్బలు తగులుతున్నాయి, కానీ ఏడుస్తుంటే ఏడవలా పోతున్నాను,
అయ్యని చెప్పి అవి ఏది చేయలేకపోతున్నాను ఏడుస్తుంటే ఆయన మన్నాడు రామ్మ 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 చిట్టు తల్లి బుజ్జి తల్లి అన్నట్టు. ఆవిడేముంది, చేయవు నిమిషం ఆగు, నువ్వు అక్కడవే, నీకు ఎప్పుడు ఇదే ధ్యాస అన్నట్టు. ఆల్మోస్ట్ సిక్కుందా, ఎంత చండాలంగా ఉంది అది. వాడిని ఏడవను ప్రశాంతంగా, నాకు అర్థం కాల. అక్కడ ఫౌల్ జరిగింది, డిస్క్వాలిఫై అయ్యా, ఆవిడే బాధలు అని చెప్పుకుంటుంది. ఇక్కడ కష్టపడ్డాను, ప్రతి దానిలో ఆడుతున్నాను, లక్ ఫేవర్ చేయడం లేదు, ఎక్కడ చివరిదాకా వచ్చిపోతుంది అని ఏడుస్తుంటే కళ్యాణ్ కూల్ కూల్ సారీ కూల్ కూల్ అని చెప్పి ఆ చేతులు ఎప్పుడు దొరుకుతాయి, ఆ మొహం ఎప్పుడు దొరుకుతుంది అన్నట్టుంది. కరువును మనం సరిగ్గా చూసింటే ఈ కరువు ఉండే పరిస్థితి ఉండేది కాదన్నా, గేమ్ మీద ఫోకస్ చెయ్యన్నా అని గట్టిగా అరిచి చెప్పాలని ఉంటుంది. చెప్పగలను, కానీ అన్నపూర్ణ స్టూడియోస్ దాకా వినిపించింది. ఇలాంటి టైంలో లోపలికి వెళ్ళి డప్ప మీద టపటప 4 అందరిని పీకేసి అరే నువ్వు వచ్చిన పని ఏంటి, నువ్వు చేసిన పని ఏంటి అని చెప్పి రావాలని ఉంటుంది. ఇది కూడా చేయలేం మనం, ఏం చెప్తాం. నెక్స్ట్ నీ వల్ల ఏడిపోతే నువ్వు వెళ్ళి ఫస్ట్ అసలు ఇరిటేషన్ అయ్యని చెప్పి సో ఐఎమ్ ఫైన్ నాకేం అవ్వలేదు ఎలాంటి అన్నట్టు. ఎందుకంటే వీళ్ళ వల్ల ఏడిపోతుంది ఆవిడికి. సో ఆ టాస్క్ అయిపోయింది. ఎందుకంటే పెయిన్ టాస్క్లో లాస్ట్ వచ్చిన పాయింట్స్ లేవు, 0. సో బర్నీ గారు ఫస్ట్ వచ్చారు కాబట్టి 140తో ఫస్ట్ ప్లేస్, సంజన గారు సెకండ్ ప్లేస్ 120, థర్డ్ ప్లేస్లో పవన్ 120, ఫోర్త్లో సుమన్ 70, ఫిఫ్త్లో కళ్యాణ్ 30. కళ్యాణ్ అండ్ వీళ్ళ జోడి 30లో ఉన్నారు. అది మన పరిస్థితి. మనమేంటి, మన పరిస్థితి ఏంటి, మన స్టాండర్డ్ ఏంటి, మనం బోర్డు మీద ఆడడం అవసరంలా, ముందు మనకు పని అవ్వాలి. నెక్స్ట్ ఇమాన్యుల్ కాసేపు కామెడీ చేశాడు. ఇమాన్యుల్ని చూసి నేర్చుకోండి అయ్యా, చెప్తున్నాను. టాస్క్ ఉందా లేదు, ఆడుతున్నాడా ఓన్లీ సంచాలక చేస్తాడు, కానీ ఛాన్స్ దొరికినప్పుడల్లా ఎంటర్టైన్మెంట్ ఏదో తీసుకొచ్చి స్క్రీన్ స్పేస్ కొడుతున్నాడు. పోనీ నన్ను బోరు కొట్టేస్తున్నాడా లేదు, అదర కొడుతున్నాడు. పోనీ ఎవరైనా ఏడుస్తున్నారు దానివల్ల నొప్పి పడుతుంది ఎవరికంటే లేదు, అందరినీ ఆ లైన్ లోపల ఉండి నవ్విస్తున్నాడు, అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ టాస్క్ హోల్డ్ ఇట్ లాంగ్. మరి బిగ్ బాస్ అలా ప్లాన్ చేశాడో ఇమాన్యుల్ వాళ్ళకి అలా టైం కలిసి వచ్చిందో తెలియదు, కానీ అందరికీ సమన్యాయం చేసేలాగా జరిగింది. వాళ్ళు ఇచ్చిన బాస్కెట్లు పెట్టడానికి, బాస్కెట్లు ఏంటి, శాక్స్ పెట్టడానికి గోన్ సంచులు లాంటి వేసుకున్నవి నీట్గా వాళ్ళకి అలా కుదిరింది. ఈసారి మాత్రం ఈ టాస్క్లో బ్యాలెన్స్ చేయాలి, ఎల్బో మాత్రం బెండ్ అవ్వకూడదు, సింపుల్ రూల్, ఎల్బో బెండ్ అవ్వద్దు, స్ట్రైట్గా పెట్టాలి, ఇట్లా పెట్టకూడదు, స్ట్రైట్ పెట్టాలి అంతే, ఎల్బో బెండ్ అవ్వకూడదు, సింపుల్ రూల్స్ స్టార్ట్ చేశారు. ఇది అందరికన్నా కష్టం అంటే శ్రీజ సుమన్ గారికి కష్టం, వాళ్ళ హైట్కి కానీ వాళ్ళకున్న స్టామినాకి కానీ కదా. వాళ్ళ తర్వాత సంజన గారికి ఫ్లోరా గారికి కొంచెం బెటరే కంపేర్ చేసుకుంటే, కానీ వీళ్ళిద్దరికి బాగా కష్టం పాపం, అదే జరిగింది వాళ్ళకి. సో ఫస్ట్ మీడియం స్టార్ట్ చేశారు, దాని తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాగ్ పెట్టుకుంటూ వెళ్ళారు. దాని తర్వాత బిగ్ బాస్ ఇంకో బ్యాగ్ పెట్టమన్నాడు, పాయింట్స్ ప్రకారం పెట్టుకుంటూ వెళ్ళారు. ఫస్ట్ మళ్ళీ బర్నీ వాళ్ళకి యాడ్ చేశారు, దివ్య అడిగింది క్వశ్చన్ చేసి ఎందుకు మాకే ఎందుకు అని చెప్పి. సో దాని తర్వాత పాయింట్స్ ప్రకారం సంజన గారికి ఒకటి, పవనోళ్ళకి పెట్టిన తర్వాత సంజన గారు పెట్టినట్టున్నాడు. సో మొత్తానికి అలా పెట్టుకుంటూ వెళ్ళారు అందరికీ. ఇక్కడ సంజన గారు వద్దు ప్లీజ్, అబ్బాయిలు కూడా లేరు ప్లీజ్ ప్లీజ్ అన్నా సరే ఇమాన్యుల్ తగ్గల. సో దట్ షోర్స్ వాట్ హీ ఈజ్ అన్నట్టు అనమాట. ఆయన తెలిసిపోతుంది ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు అని చెప్పి. సో లేదు మమ్మీ స్కోర్స్ని పెడుతున్నాను పెట్టేసుకో అని చెప్పి ఒక జంటకి 2 శాక్స్ అన్నాడు. అప్పుడు ఆ 2 శాక్స్ తీసుకెళ్ళి తనుజ వాళ్ళకి పెట్టాడు. వెరీ ఫేర్, ఎందుకంటే ఆ లాస్ట్ కొన్నారు, ఇప్పుడు అందరూ ఫస్ట్ నుంచి 2 మోస్తున్నారు కాబట్టి ఫేరే అది. సుమనన్న శ్రీజ కొంచెం బాగా ఇబ్బంది పడ్డారు అనమాట, అసలు వాళ్ళకి అవ్వట్లేదు. సుమనన్న తెలిసిపోతుంది కొంచెం బెండ్ అయింది, ఇంకా అవుట్ ఆఫ్ ద గేమ్ అని తీశారు, ఇది కూడా ఫేరే. శ్రీజ స్పోర్టివ్గా తీసుకుని ఏమంటుంది సుమనన్న ఓకే బాగా ఆడావు సూపర్ అని చెప్పి, లేదు ఏమి ఇచ్చేయలేదు వచ్చేయలేదు తీసుకెళ్ళింది, తన సైడ్ పెట్టుకుంది, వంగుంటుంది పాపం. ఆ బక్కప్రాణి తినే చికెన్ ముక్కలకు కూడా గొడవ వేసుకున్నారే మీరు. సో నెక్స్ట్ బర్నీ అన్నది బెండ్ అయింది, క్లియర్ తెలిసిపోతుంది. ఆయన చేతిలో మామూలు బెండింగ్గా కనిపిస్తుంది నాకు ఫస్ట్ నుంచి, కానీ ఇక్కడ క్లియర్ కట్గా బెండ్ అయింది. సో కళ్యాణ్ వెనక నుంచి ప్రాపర్గా బెండ్ అయింది నడుస్తూ ఉన్నాడు. నీ గేమ్ నువ్వు చూసుకోవా అని దివ్య చెప్తుంది. బట్ ఇక్కడ సంచాలకులు తీసేమన్నారు, తీశారు. ఇంకా ఇప్పుడు 2 జంటలకు ఒక్కొక్క శాఖ వేయండి అన్నప్పుడు ఆయన ఒక టేస్ట్ కేయడానికి వెళ్ళాడు పవన్ వాళ్ళకి, ఇటు సైడ్ ఈయన వేయలేదు కదా, వీళ్ళు దరిద్రం చూడండి, తనుజ గారు వాళ్ళు దరిద్రం చెప్తున్నాను నేను, లక్ లేదనడానికి ఇది మెయిన్ నిదర్శనం. సంజన గారు వాళ్ళకి శాఖ వేసే లోపల ఇక్కడ ఫ్లోరా గారు చేయి బెండ్ చేశారు. ఆవిడ చేయి బెండ్ ఇలా చేయగానే ఇంక రామ్ అవుట్ అన్నాడు. ఇప్పుడు ఆ బ్యాగ్ మిగిలిపోయింది, బెండ్ చేశాను. ఇక్కడ ఫ్లోరా గారు కూడా ఒప్పుకున్నారు. ఫ్లోరా గారు ఈ నిజాయితీ బాగా నచ్చిందబ్బా నాకు, ఒప్పుకుంటారు, ఒప్పేసుకున్నారు, తప్పుకున్నారు, 3rd ప్లేస్ వచ్చింది. ఇక్కడ మళ్ళీ శ్రీజ వచ్చి అభినందిస్తుంది, సూపర్ ఆడారండి అసలు ప్రౌడ్ ఆఫ్ యూ అన్నట్టు అభినందిస్తుంది. ఇప్పుడు ఈ బ్యాగ్ మిగిలిపోయింది కదా, ఇంకా వాళ్ళ దరిద్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళింది అది. నెక్స్ట్ వాళ్ళకి పెట్టాల్సింది పవన్ అంటే అయిపోయింది పెట్టేసాం అన్నారు. సో ఇక్కడ పెట్టుకున్నారు. కళ్యాణ్కి అసలు ఫోకస్ అన్నది కనిపించట్లా, ఎన్నిసార్లు మాట్లాడుతున్నాడు, కదులుతున్నాడు, ఊపుదామా అంటున్నాడు. ఆ అమ్మాయి ఎలా ఉండిపోయింది, అటెన్షన్ పొజిషన్ అలా ఉండిపోయి కళ్యాణ్ ప్లీజ్ కళ్యాణ్ ఫోకస్ కళ్యాణ్ అంటా ఉంది. మనడు ఊగుదామా అంటాడు, ఉందికి వెనక్కి అంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, ఫోకస్ చేయి అంటూ ఉంటుంది. ఇంకా లైవ్లో ఇంకెంత జరిగిందో
ఎపిసోడ్లోనే ఇలా ఉంటే. దాని తర్వాత అంటది మాట్లాడవనుకో వదిలేసి వెళ్ళిపోతా అంటది ఏదైనా మాట్లాడితే. ఆవిడకి ఇదంతా ఎందుకు, ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు అంటే గెలవాలి, ఏదో ఒకటైనా గెలాలి కదా. గెలవకుండా ఉంటే నువ్వేం చేస్తావు, ఏం ఆడుతున్నావు అంటారు కదా వీకెండ్లో వచ్చి. ఆడియన్స్ ఎందుకు ఓటేస్తారు, ఆ భయం ఉంటుంది కదా. సో బ్యాక్కి వెళ్ళు అని చెప్పి నాకు తెలిసి అక్కడ దివ్య గారు ఎవరు చెప్పినట్టున్నారు, కొంచెం బ్యాక్కి వెళ్ళొచ్చని ఆవిడకి నొప్పి వస్తుందని చెప్పి 1 2 3 4 5 6 అనుకంటే వెళ్ళమన్నాడంట. 1 2 3 అని స్లోగా రిలీజ్ చేయన్నారు. ఇక్కడ నేను 2 విషయాలు తనూజ ఇక్కడ మనం బ్యాలెన్స్ చేస్తుంది బ్యాక్స్ని. వెనకాల ఎల్లో లైన్ ఉంది, రెండింటిని చూసుకోవాలి. ఆవిడ ఎల్లో లైన్ చూసుకుంటే బ్యాక్ స్టెప్ చూడట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ మూమెంట్ ఆగిపోయిన తర్వాత ఈయన ఆగు అని చెప్పి కళ్యాణ్ ఆయన ఫోకస్ ఎప్పుడైతే పక్క తిరిగిందో నజర్ హటి దుర్ఘటన గట్టి అని చెప్పి హిందీ బిగ్ బాస్లో వాడుతూ ఉంటారు. అంటే జస్ట్ ఫోకస్ కళ్ళు కనుక తప్పితే ఇంకా దుర్ఘటన అవుతుందని, యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పి అలా అవగానే అయిపోయింది, పడిపోయింది. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇద్దరు రెస్పాన్సిబులే. అది ఒకళ్ళ వల్ల జరగదు, అది ఒకళ్ళు బ్లేమ్ చేసుకోవడం తప్పితే ఒకళ్ళ వల్ల జరగదు, ఇద్దరి వల్ల జరిగిద్ది. నేను ఇక్కడ కళ్యాణ్ ఒక్కడిని తప్పు పట్టను, తనూజ గారు కూడా చూసుకోవాలి. ఇంకా తనూజ గారికి ఇంకా ఫుల్ పీక్స్లోకి వచ్చేసి ఆ ప్లాట్ఫామ్ వదిలేస్తారు టపక్కని చూసుకోవాలి కదా. ఇక్కడ కళ్యాణ్ కాలు తగిలేదు, అది కొంచెం ఉండుంటే తగిలింది, ఆల్రెడీ కొద్దిగా తగిలింది, కొంచెం గట్టి తగిలితే ఏంటి పరిస్థితి. ఇలాంటివి తనూజ గారు చూసుకోవాలి. కోపం రావచ్చు, బాధ ఉండొచ్చు, ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు, ఓడిపోయామన్న ఏదైనా ఉండొచ్చు. సో దాని తర్వాత రీతోండి పవన్ గెలిచారు, వాళ్ళ ఆనందంలో వాళ్ళు ఉన్నారు. ఇంకా తనూజ అడిగలు కూర్చోగానే కళ్యాణ్ చెప్పడానికి నాకు చెప్పడానికి రాక కళ్యాణ్ అని చెప్పి ఇంకా ఆవిడ స్టార్ట్ చేశారు. కళ్యాణ్కి మామూలుగా కళ్యాణ్ ప్లేస్లో ఉంటే దూరంగా వెళ్ళి కూర్చొని ఇప్పుడు నా ఒక్కడి వల్ల ఓడిపోలేదు నాకు తెలుసు, ఇద్దరు వల్ల ఉంది, ఇద్దరు మిస్టేక్ ఉంటుంది టీం అన్న తర్వాత. వెళ్ళాలి కదా, ఓ స్పేస్ ఇవ్వాలి కదా, ఓ దూరంగా సేపు కూర్చోవాలి కదా. గౌతమ్ ఏం చేశాడు లాస్ట్ టైం, తిరిగి వాళ్ళ దూరంగా ఉన్నాడు కదా, నన్ను తొక్కేస్తున్నా నాకు అనిపించింది కదా ఇద్దరు అమ్మాయిలు కలిపి వేసేస్తున్నారని. అయినా వెళ్ళాడు. ఎందుకు, నాకు అదే అనిపించింది. ఎందుకు అంటే ఓదార్పు. ఒక తమ్మునే ఉంటుంది ఓదార్పు స్టార్ అని 3 స్టార్లు పెట్టి ఉంచుతా. ఇప్పుడు 2 స్టార్లు యాడ్ చేయాలి, 5 స్టార్. ఇప్పుడు 5 స్టార్ సల్మాన్ రాజు లాగా 5 స్టార్ ఓదార్పు. సూపర్. ఫ్యాన్స్ ఫీల్ అయిన ఏం చేయలేను అక్కడ, నాకన్నా ఎక్కువ మీరు ఫీల్ అయ్యి ఉంటారు కానీ మీరు బయటపడట్లేదు, నేను బయటపడతాను అంతే తేడా. రెండింటికి ఇంక అంత మించి తేడా లేదు. సో ఇక్కడ కాసేపు డిస్కషన్ జరిగింది. లేదు నువ్వు దించావు అంటే నీ వల్ల పోయిందంటే నీ వల్ల పోయింది, కావాలంటే చూడు పడింది నా సైడ్ పడింది. ఇప్పుడు ఏదో ఫిజిక్స్ చెప్తారు ఇక్కడ, నా సైడ్ పడింది కాబట్టి నువ్వు లేపడం వల్లే పడింది అది అని చెప్పి. వెళ్ళి చూద్దామంటారు. వెళ్ళిన తర్వాత పట్టుకోగానే పక్కన హిమాండిల్ టాస్క్ కాబట్టి పట్టుకోద్దంటే ఉండే నువ్వు కాసేపు అని చెప్పి ఇలా వదులుతారు. వదిలినప్పుడు ఆవిడ చూసావా నీవే పడిందంటే మళ్ళీ ఆడి నాకు చెప్పక్కర్లే అని చెప్పి ఆవిడ మళ్ళీ రివర్స్లో అంటారు అనమాట. మరి నువ్వు పక్కన తనుజ అంటావంటే ఉన్నానా నీకేం తెలియదు మధ్యలో తుత్తు అని చెప్పి ఆయన ఎదురేసుకుని వెళ్ళిపోద్ది. గతది కానీ ఉన్నానా అని చెప్పి వెళ్ళిపోతారు అనమాట. వెళ్ళి చూపించారు, నేను లూజ్ చేస్తా చూడు ఎవరికి పడిందో చూడండి కళ్యాణ్ అంటే తనుజ గారు నేను చెప్తూనే ఉన్నా నువ్వు బ్యాలెన్స్ చేయాలి కదా అని చెప్పి మళ్ళీ అరుస్తారు. అది ఇద్దరు వల్ల పడింది, ఒప్పుకోపోయినా. మేబీ అక్కడ నేను లైవ్ చూసి చెప్పేది ఏంటంటే కదలటం అనే కాన్సెప్ట్ ఎవరు తీసుకొచ్చారు, ఎవరు కదలమన్నారు, ఆవిడకి నొప్పి వచ్చి ఆవిడ అంతటా ఆవిడ కదిలారు అంటే అప్పుడు దాకా అలా ఉండిపోయిన ఆవిడ ఎందుకు కదిలారు ఏంటి అని చెప్పి దాని గురించి మనం మాట్లాడాలి. కానీ భరణి గారు ఏమంటారంటే ఈ ఫైట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, సూపర్గా ఆడావు అది ఇది అని చెప్తారు. మనం ఎన్ని ఎవరు బాగా ఆడారో లాస్ట్ కోసం మాట్లాడుకుందాం, నిజంగా మాట్లాడుకుందాం. నాకు అనిపించింది మనస్ఫూర్తిగా చెప్తా. తనూజ ఇక్కడ ఏమంటారు తెలుసా మాట, నా మొహం మీద ఫోకస్ చేయాలని నీ మొహం మీద కాదు నీ ఆట మీద ఫోకస్ చేయాలి అని అంటది. ఇంతకన్నా ఇంక దాని మీద స్టేట్మెంట్ ఏమైనా ఉంటుందా, డైలాగ్ ఏమైనా ఉంటుందా? నా మొహం మీద కాదు ఫోకస్ చేయాల్సింది అని చెప్పినప్పుడు ఇంకొకరు ఎవరు నుండి ఎలా తీసుకునేవాళ్ళు? సీరియస్గా తీసుకొని దూరంగా ఉండటం, ఇచ్చేయటం ఏదో ఒకటి ఉండాలి కదా, ఏమి లేదు. దీనికోసమే బిగ్ బాస్ వర్స్ట్ ప్లేయర్ ఎవరైనా టాస్క్ పెట్టినట్టు అనిపించింది నాకు దీని తర్వాత, ఈ డిస్కషన్ తర్వాత. ఎందుకంటే బిగ్ బాస్ టీంలో నేను ఉండుంటే నా ఫోకస్ కూడా కళ్యాణ్ మీద ఉండేది. అంటే టీం ఎలా ఉంటారంటే ఎవరు బాగా ఆడితే వాళ్ళు పుష్ చేయాలనుకుంటారు ఫర్దర్గా, సో దట్ గేమ్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉండాలి, ఆడియన్స్ ఇంకా చూడాలి అని చెప్పి. అలానే వాళ్ళ టార్గెట్లో ఆయన వాళ్ళ రేడార్లో ఆయన ఉన్నాడు. అలాంటి ఆయన వెనకబడుతుంటే ఇంకెవరున్నారు చెప్పండి కామనర్స్లో గట్టిగా? ఇంక మిగిలింది శ్రీజ, దివ్య. కళ్యాణ్ వెళ్ళిపోతే వీళ్ళిద్దరూ వీళ్ళని సర్వైవ్ అవుతా వెళ్ళగలరా పైకి? వాళ్ళకి తెలిసి శ్రీజకి ఎంత ఓటింగ్ ఉంది ఏంటి అని చెప్పి, దివ్యకి ఎంత ఓటింగ్ ఉంది ఏంటి అని చెప్పి. నేను షివరింగ్ వచ్చినా సరే అలాగే పట్టుకున్నాను, నువ్వు చేసింది ఏంటి అని చెప్పి. ఏదైనా అంటే మళ్ళీ ఎమోషనల్ అవుతానంటారు అని చెప్పి ఆవిడ బాధ ఆవిడకి ఎమోషనల్ అయిపోవాలంది, మళ్ళీ ఏదైనా అంటే అవుతారని చెప్పి మైక్ తీసుకుంటా లోపలికి వెళ్ళిపోయారు వాష్రూమ్లోకి. కళ్యాణ్ మీరు ఎందుకండి ప్రొజెక్షన్ చేయమన్నారు మేడం ఏదో ఒకటి అని చెప్పి దివ్యగా ఎవరికైతే చెప్తున్నట్టున్నాడు ఆయన అక్కడి నుంచి. సో ఇది మన లైవ్ చూస్తే మనకి క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ వాష్రూమ్లో కళ్యాణ్ తనుజ, కళ్యాణ్ వెళ్తాడనమాట. నువ్వు ఫోకస్ అనగానే అంటే వాళ్ళు కూడా చెప్పింది అదే విను, ఆవిడ చెప్పింది కదా నువ్వు కదలాల్సిందే అన్నట్టు చెప్తారనమాట. నేను మెల్లగా వెనక్కి వెళ్తున్నాను, స్ట్రెస్ మొత్తం పోయింది,
ఏం కాదు, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అని చెప్పి ఓదారుస్తూ ఉంటాడు. అంతే. ఇంకొక టాస్క్ ఇలాంటిది పడి ఇద్దరు ఆడితే అందులో కూడా ఇలా ఏదైనా అయితే లైట్ తీసుకోవచ్చు. ఏదో మళ్ళీ కళ్యాణ్ ఈజ్ బ్యాక్ అని పెట్టుకోవడం తప్పితే అంత డీప్గా అయితే తగలదు ఈసారి మాత్రం. అయిపోయింది. తనుజ అండ్ కళ్యాణ్, తనుజ ఏమో నాకు పెయిన్ వస్తుందని చెప్పి నువ్వు ప్లేస్ మార్చమన్నావు, నాకు పెయిన్ వస్తుందని నువ్వు ప్లేస్ మార్చమన్నావు అని చెప్పి ఆవిడ రివర్స్లో సారీ చెప్తారన్నమాట ఆయనకి. అదే నా వల్ల జరిగింది అని చెప్పి సారీ, బట్ ఏంటంటే నాకు ఫస్ట్ ప్లేస్ కావాలి, నేను ఎలాగైనా గెలాలి అంటే టాస్క్ ఏదో ఒకటి ఫస్ట్ ప్లేస్ కావాలి, ఎలాగైనా గెలాలంటే కళ్యాణ్ తెప్పిస్తా, ఫస్ట్ ప్లేసేగా తెప్పిస్తాను, లీడర్ బోర్డు మార్పిస్తా, ఓకేనా, తొడగొట్టి చెబుతుండా అన్నట్టు. ఎట్టా మార్పిస్తావు? మన పరిస్థితి ఏందో మార్పించాలి. మార్పిస్తే బాగుంటుంది, మళ్ళీ నెక్స్ట్ లెవెల్ హై వస్తుంది. మార్పించకపోతే అటు నుంచి ఇంటికి వస్తాం, అయితే హై లేదంటే ఇంటికి. డిమాండ్ పవన్ అండ్ రీతి వినరు, బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారని చెప్తారు కదా, ఆ మాట కోసం ఎదురు చూస్తారు. అది ఆవిడకి కావాల్సిన ఒక్క మాట, అది మాత్రం రావట్లేదు ఆవిడకి. నెక్స్ట్ బిగ్ బాస్ ఇప్పటివరకు జరిగిన టాస్కుల్లో మీ ప్రదర్శన బట్టి మీ లీడర్ బోర్డులో మీ అంతా చేపిస్తున్నారు. సో చూశారు, బాటంలో 2 జంటలు ఉన్నారు, సుమన్ శెట్టి, శ్రీజ, నెక్స్ట్ పవన్, తనుజ, కళ్యాణ్, తనుజ. వీళ్ళల్లో వరస్ట్ ప్లేయర్ ఎవరు మీ ప్రకారం మీరు చెప్పండి అని చెప్పి అక్కడ ఉన్న మిగతా జంటలను అడిగారన్నమాట. వాళ్ళ ప్రకారం వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళారు. నా ప్రకారం ఎవరో కూడా నేను చెప్పేస్తాను వీళ్ళ దాంట్లో ఇక్కడే. ఫస్ట్ పవన్ వాళ్ళు సుమనన్న, శ్రీజ దాంట్లో 4 గేమ్స్లో శ్రీజ పర్ఫామ్ చేసింది, సుమనన్న అంతగా పర్ఫామ్ చేయలేదు కాబట్టి సుమనన్న బెస్ట్ ప్లేయర్, సుమనన్న వర్స్ట్ ప్లేయర్, శ్రీజ బెస్ట్ ప్లేయర్ అని చెప్తారు. రీతు ఏమి ఇక్కడ నాకు తెలిసి రీతు ఒప్పుకొని ఉండదు, పవన్తో ఖచ్చితంగా దీని మీద గొడవపడి ఉంటుంది. లేదు సుమనన్న బాగా ఆడాడు, శ్రీజ సరిగ్గా బాగా ఆడలేదు, శ్రీజానే వరస్ట్ ప్లేయర్ అని చెప్పి గొడవపడి ఉంటుంది. కానీ పవనే కన్విన్స్ చేసి ఉంటాడు రీతుని, లేదు శ్రీజానే బెస్ట్, సుమనన్నే వరస్ట్ అని చెప్పి. నెక్స్ట్ రీతు, తనుజ అండ్ కళ్యాణ్లో వెయిట్ హోల్డింగ్లో కళ్యాణ్ హ్యాస్ మోర్ క్యాపబిలిటీ, ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేదు, కళ్యాణ్ వల్లే తనుజ బ్యాక్ అయింది అనిపించింది, కళ్యాణ్ పర్ఫార్మెన్స్ వీక్ అని చెప్పి. నాకెందుకో వీళ్ళు టాస్క్ ఎవరు చూడలేదు, కానీ అక్కడ జరిగిన గొడవ ఆధారంగా డిసైడ్ అయ్యారు కళ్యాణ్ వీక్ అని చెప్పని. ఈ టాస్క్ కాకుండా మిగతా పాయింట్స్ అని చెప్పుంటే బాగుండేది, అప్పుడు కళ్యాణ్ వీకా కాదా అని చెప్పి నేను ఎవరి పాయింట్స్కి అగ్రీ చేస్తానని చెప్తా. నెక్స్ట్ ఫ్లోరా అండ్ సంజన. ఫ్లోరా గారు శెట్టి అన్న 2 days పర్ఫార్మెన్స్ వస్తే నాట్ అప్ టు ద మార్క్ అనిపించింది. సో శెట్టి అన్న వరస్ట్ ప్లేయర్ అన్నట్టు, శ్రీజ బెస్ట్ ప్లేయర్ అన్నట్టు వాళ్ళు చెప్తారు. దాని తర్వాత సంజన గారు 4th నుండి చూసుకుంటే లాస్ట్ నుంచి చూసుకుంటే అదే లాస్ట్ నుంచి 2nd ప్లేస్లో చూసుకుంటే లాస్ట్ రౌండ్ హోల్డ్ ద వెయిట్ దాంట్లో నేను షాక్ అయ్యాను. సో మీరు లిటరల్గా విన్ అయ్యేవాళ్ళు, కానీ మీరు చేయటం వల్ల కళ్యాణ్ వల్ల ఇదంతా జరిగిందని చెప్పారు. ఇద్దరికి కంపాటబిలిటీ లేదు. కళ్యాణ్ తనుజాతో కొంచెం తనుజాని అందుకోవాలి కళ్యాణ్ అన్నట్టు, ఆవిడని అందుకోవాలి అంటే ఆవిడేదో ముందు పెరగడుతుంది అందుకోవాలని కాదు, ఆవిడతో ఈయన బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఈయన స్ట్రాంగ్ ప్లేయర్, ఆవిడ వీక్ ప్లేయర్ కదా. సో వీక్ వాళ్ళతో స్ట్రాంగ్ వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటా చేయాలి అని చెప్పి. సో ఆవిడ బాగానే ఉంది, ఆవిడ వీక్ అనుకుంటే ఆవిడ బాగా ఆడుతుంది, నువ్వు బాగా ఆడట్లేదు అని చెప్పారు. నెక్స్ట్ దివ్య. కళ్యాణ్ వర్స్ట్ ప్లేయర్, సింగిల్ షాట్ కళ్యాణ్ వర్స్ట్ ప్లేయర్, డ్రాయింగ్లో బాగా గీసింది తనుజానే, బట్ మీరు తీసుకురాలా పేరు. లాస్ట్లో వచ్చారంటేనే నువ్వు శాండ్ టాస్క్లో ఉన్నావు, బట్ అది కెప్టెన్, అది సంచాలక్ అనుకోండి, మీ ఫాల్స్ అనుకోండి, ఏదని అనుకోండి, కానీ అక్కడ నువ్వే తీసుకోవాలి, బట్ నీ వల్లే పోయిందని చెప్పారు. ఈ టాస్క్లో తనకు బెండ్ అవ్వలేదు, నీ సైడ్ నుంచే పడింది అది అంటే ఆవిడ అక్కడ నుంచి చూస్తున్నారు కాబట్టి ఆవిడ చెప్పారనమాట. సో ఈ పాయింట్స్ని బట్టి నేను అగ్రీ చేస్తాను అనమాట. ఏంటి అంటే శాండ్ టాస్క్లో ఇద్దరిది ఉంది, అగైన్ ఈవిడ స్ట్రాటజీ పరంగా చూసుకుని వాళ్ళని కొట్టుంటే బాగుండేది, బట్ ఈయన చేతిలోనే ఉంది 50-50. ఈ వెయిట్ టాస్క్లో కూడా ఇద్దరిది ఉందనుకున్నాం, మళ్ళీ 50-50 అనుకుందాం. పెయింట్ టాస్క్లో మాత్రం కళ్యాణ్ కంప్లీట్గా డిజాస్టర్స్, అక్కడ మొత్తం పోయింది. ఎందుకంటే ఆవిడ గట్టిగా గీసింది, ఆవిడ బొమ్మలు చూసి వేరే వాళ్ళు తెచ్చుకున్నారు, కానీ ఈయన మాత్రం తీసుకురాలా పేరు. ఎందుకంటే ఫోకస్ అనేది లేదు, మెయిన్గా అది తగ్గింది, ఫోకస్ పోయింది. నేను మీకు ఒక సంఘటన చెప్తాను ఇక్కడ, ఎందుకంటే చెప్పాలి, ఇది పర్సనల్ అనమాట. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సరేనా, విజయవాడ. అప్పుడు ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి, ఫిజిక్స్ అనుకుంటా నాకు తెలిసి. నా పక్కన ఒక అమ్మాయి, 2 సార్లు జరిగింది, ఇది ఒకసారి కూడా, నాకు ఒకసారి జరిగిన బుద్ధి రాల. అమ్మాయిది మాది ల్యాబ్ అయిపోయింది, అంత అయిపోయింది, అలా ఎక్స్టర్నల్ అనమాట, ఎక్స్టర్నల్ ఇంటర్నల్ కూడా కాదు, అంత అయిపోయింది. చూస్తున్నాము, ఆ అమ్మాయి ఇంకో చోట నుంచి ఉంది, నేను ఇంకో చోట నుంచినా, వేరే సెక్షన్ అమ్మాయి, మా సెక్షన్ అమ్మాయి కూడా కాదు. అయితే అప్పుడు పక్కన ఉన్నాం అంతే. సార్ ఆవిడకి మార్క్ వేస్తున్నాడు, ఆయన ఎక్స్టర్నల్ ఎవరు వచ్చి మార్క్ వేస్తుంటే దీని అమ్మాయికి సైకిల్ చేస్తున్నా, నీకు బీ గ్రేడ్ ఏదో వేసాడు ఆయన, సరిగ్గా గుర్తులేదు, మార్క్ వేసాడు బీ గ్రేడ్ అనుకోండి, ఏదో గ్రేడ్ వేసాడు, బీ గ్రేడ్, నీకు బీ వేసాడు అని చెప్పి నేను అమ్మాయికి సైకిల్ చేస్తుంటే ఆయన నన్ను ఎట్లా సీరియస్గా చూశాడు, ఆయన కనిపించాను. నేను కట్ చేస్తే నాకు 25-30 అనుకుంటా ల్యాబ్, అది సరిగ్గా గుర్తులేదు, ఓ 10 మార్కులు లేపారు దబ్బిడు. ఏం చేయను పాపానికి, జస్ట్ అమ్మాయికి సైకిల్ చేసిన పాపానికి, సరేనా. ఎందుకు చేశా, ఆ ఏజ్ అలాంటిది, ఎక్స్ట్రాలు ఎక్కువ. సెకండ్ దుర్ఘటన చెప్తాను చూడండి, సేమ్ మళ్ళీ యాస్టీజ్, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్, ఎక్స్టర్నల్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, ఇది బాగా గుర్తుంటుంది.
బ్యూరెట్లోంచి కెమికల్ లిక్విడ్ పెట్టి పక్కన అమ్మాయి మళ్ళీ ఇక్కడ కూడా మన దరిద్రం అలా ఉండేది. ఆ దరిద్రం అనుకోండి ఏదైనా అనుకోండి. పిప్పెట్ అంటారు కదా, ఒక చిన్న పైప్లో ఉంటుంది, పేర్లు కూడా గుర్తున్నాయి అంటే అర్థం చేసుకోండి. పిప్పెట్ పెట్టి బుడగలు వస్తున్నాం అని పీల్చడానికి ట్రై చేశా, నాకు రావట్లా. ఎందుకు రావట్లేదా అని చెప్పి, అంటే పీల్చి ఇలా పైన పట్టుకుంటే ఎంత 5 ml 6 ml లిక్విడ్ తీయాలన్నమాట, 0.5 0.6 ఏదో తీయాలి. రావట్లేదని చెప్పి ఒకసారి ఊతే బుడగలు వచ్చినాయి. బుడగలు వస్తే అమ్మాయి ఏం చేసింది, నవ్వింది. అమ్మాయి నవ్వింది కదా, మనం ఆగుతామా, ఇంకా గట్టిగా ఊదాము. ఊతే గట్టిగా బుడగలు వచ్చినాయి. చూసుకొని నవ్వుకుంటే అమ్మాయి తిరిగి వెనక్కి దిగబట్టి సార్ ఉన్నాడు, ఆయన కూడా ఎక్స్టర్నల్లే. కట్ చేస్తే 50 మార్కులకి ల్యాబ్, బాగా గుర్తుంది, 50 మార్కులకి ల్యాబ్ అనుకుంటా, 25 మార్కులు వేసాడు భయ్యా, కరెక్ట్గా పాస్ మార్క్ అది. మా వాడు నాకు ఫోన్ చేసి, మాకు ఇక్కడ ఒక సెంటిమెంట్ టెంపుల్ ఉంటుంది మారంపూడి అని చెప్పి, మాంకాలం గుడి, అక్కడికి వెళ్తా ఉంటాయి ఎవ్రీ ఇయర్. ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చినాయి, మావా నీదో సబ్జెక్ట్ పోయింది మావా అన్నాడు. నాకు గుడ్డ ఆగిపోయింది, గుళ్ళో ఉన్నా నేను, సిగ్నల్ రావట్లా, కట్ అయిపోయింది, లోపల లైన్లోకి వెళ్ళిపోయాం. దర్శనం సరే ఏం చేసుకోవడం తెలియదు. బయటకు వచ్చిన తర్వాత ఎన్ని మార్కులు వచ్చినాయి మావా, ఏం పోయిందంటే నీకు 25 మార్కులు వచ్చినాయి మావా, ల్యాబ్ పోయింది నీదని. అప్పుడు మేము యూనివర్సిటీకి వెళ్ళి మార్కులు తీసుకునేవాళ్ళం, కావాలని మాకు తొత్తరాక్క, ఒరే ల్యాబ్ 25 కదరా పాస్ అంటే, అవునా పాసా, అది వాళ్ళు బయట ఇంకా అంటిస్తున్నారు, మార్కులు తీసుకున్నాను కానీ చూడలేదు, మార్కులు బయటకు వచ్చినాయి, అంటించిన తర్వాత చెప్తానని చెప్పి మళ్ళీ ఫోన్ చేసి, మావా నువ్వు పాస్ లిస్ట్లో ఉన్నావు మావా అన్నాడు. నీ అబ్బా బతికిచ్చారన్న. అలాంటి దుర్ఘటనలు జరిగినాయి భయ్యా. సేమ్ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అలాంటి బచ్చా ఎక్స్ట్రాలే ఇక్కడ ఉన్నాయి. గేమ్ కాకుండా వేరే వాటి మీద ఫోకస్ ఉందని చెప్తున్నా. పక్కన అమ్మాయి ఉండేవాడికి, పక్కన పాప ఉండేవాడికి మన గేమ్ మీద లేదు, మన దాని మీద లేదు. మనం ఎవరో, మన ఎక్కడి నుంచి వచ్చాం, మన నాన్న ఎంత ఫీజు కట్టాడు, మన నాన్న ఎంత కష్టపడి కట్టాడు, అవి లేవు. ముందు పాపను పడేయాలి అన్నట్టు నేను అలా బిహేవ్ చేశాను కాబట్టి సేమ్ నాకు అదే కనిపించింది ఇక్కడ. ఫోకస్ మూటల మీద ఎంత స్ట్రిక్ట్గా, ఎంత దాని మీద ఉండకుండా కదులుదామా, డ్యాన్స్ చేద్దామా, మౌన్ చూద్దామా, ఊగుదామా, ఆపుదామా, లాగుదామా, అదే ఉంది అది. సో ఫోకస్ లేదు, నేను దీనికి అగ్రీ చేస్తాను. సో ఇందులో మాత్రం ఆయనకి ఫోకస్ లేదు. బట్ మూటపడిపోవడం ఇద్దరు మిస్టేక్ అనుకున్నా. ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళిద్దరితో ఒకళ్ళు కంపేర్ చేయాలంటే కళ్యాణే వరస్ట్. ఇంకో విషయం కూడా చెప్తే, ఎందుకంటే తనుజ గారు కింద నుంచి పైకి వెళ్ళారు, ఆవిడ పర్ఫార్మెన్స్ పెరిగింది. వైరస్ కళ్యాణ్ పైనుంచి కింద దిగాడు, ఆయన పర్ఫార్మెన్స్ తగ్గింది. ఆ లెక్క ప్రకారం చూసుకున్నా కూడా ఆయన వరస్ట్ ప్లేయర్ వాళ్ళిద్దరిలో. నెక్స్ట్ దివ్య, సుమన్ అన్న 100% ఇస్తున్నారు. శ్రీజ స్ట్రాటజీస్ వల్ల ఆ బెలూన్ పికింగ్ ఏదైతే ఉందో అందులో అందరి గేమ్ పాడైపోయింది. సుమన్ గారు 100% ఇవ్వలేకపోతున్నారు, ఎందుకంటే శ్రీజ స్ట్రాటజీ సరిగ్గా లేవు, డామ్ డీమ్ డిస్క్ డెంటల్ అక్కడ అని చెప్పి ఒక మాట చెప్పింది అనమాట. ఇక్కడ రాంగ్ చెప్పారు, నాకు అనిపించింది ప్యూర్ జలసీతోనే చెప్పారు. సుమన్ అన్న శ్రీజాలో నాకు అనిపిస్తుంది ఏంటంటే శ్రీజానే బాగా ఆడింది. సుమన్ అన్న వరస్టా అంటే, సుమన్ అన్న అంతే తన కెపాసిటీకి తగ్గ ఆడాడు, బట్ శ్రీజ తన కెపాసిటీ పెడుతుంది. ఇంకా శ్రీజ వల్ల అందరి గేమ్ పాడైపోయిందంటే అది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. తన స్ట్రాటజీ తను చెప్పుకుంది, మిమ్మల్ని ఇలా ఉన్న ఫాలో అవ్వమన్నారు, సూపర్ మాస్టర్ మైండ్ స్ట్రాటజీని కాపీ కొట్టుకున్నారు, అందరూ స్టేట్కి వెళ్ళిపోయారు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ దివ్య జలసీత చెప్పిందే కానీ కాదు. సో అక్కడ చూసుకుంటే కళ్యాణ్ వరస్ట్ ప్లేయర్, ఇక్కడ చూసుకుంటే మాత్రం సుమన్ అన్న వరస్ట్ ప్లేయర్. కంపేర్ చేసుకుంటే ఇంక వరస్ట్ అని చెప్పుకోవాలనుకుంటే. తర్వాత ఇమ్ము వాళ్ళు కూడా అడిగితే వాళ్ళు కూడా శ్రీజ పేరు చెప్పారు, 100% పెట్టట్లేదేమో అది అని. నాకు ఎందుకు ఇక్కడ సుమన్ అన్న మీద ప్రేమతో చెప్పినట్టు ఉంది తప్పితే ఇంకోట్లా కనిపించట్లా. నెక్స్ట్ కళ్యాణ్ని మాత్రం రాము చెప్తాడు. సో 4 ఛానల్స్ చూసుకుంటే కళ్యాణ్ బ్రో మీరే బాగా ట్రై చేశారు, బట్ తనుజ కన్నా ఒక అడుగు వెనకాల ఉన్నారని నా అభిప్రాయం అని చెప్పి చెప్పారు. దీని తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తాడు, మీ మీ పార్ట్నర్స్ కూడా పాప ఇబ్బందుల్లో ఉన్నారు, మీ వల్ల ఇంకోసారి మీ ప్రదర్శన మెరుగుపరుచుకోండి అయ్యని. దాని తర్వాత శ్రీజ వర్సెస్ దివ్య జరిగిద్ది. ఇది అవసరమా నిజంగా అంటే, శ్రీజ చేస్తున్న తప్పులు ఇదే. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడలేదు. ఇది మాట్లాడచ్చు కానీ దీన్ని ఒక యుద్ధంగానే స్టార్ట్ చేసింది, పర్సనల్గా తీసుకుంది. ఎందుకంటే ఆవిడకి ఆ ఫీల్ వస్తుంది, మన టార్గెట్ చేస్తున్నారని ఫీల్ వస్తుంది. 4 రోజుల నుంచి అలాగే ఫీల్ అవుతుంది, కానీ ఆ తెలివి చూపించట్లా, ఆ విజ్డమ్ కనిపించట్లా, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ కొట్టాలి దెబ్బ అన్నది. పర్సనల్గా తీసేసుకోవడం వల్ల, అంటే పర్సనల్గా అన్నారు పర్సనల్గా తీసుకుంటారు, కానీ అది ఆవిడకి నెగిటివ్గా అవుతున్న విషయం అర్థం కావట్లా. సరే నా గట్టి గట్టి అరుచుకుంటా, గొంతు పోయి ఇంకా అరుచుకుంటా అవసరం లేదు. ఆవిడ కూల్గా మాట్లాడి ఆవిడ ఇంకా ట్రిగ్గర్ చేస్తుంది, శ్రీజ ట్రిగ్గర్ అయిపోతుంది. ఆగాలి, ఒక స్టెప్ బ్యాక్ తీసుకోవాలి. ఎందుకంటే మన మీద వీళ్ళందరూ వేసారు, మనకు తెలుసు కదా మనం బాగా పర్ఫామ్ చేస్తామని. లెట్ ఆడియన్స్ డిసైడ్ కదా. మీరు అలా అనడం వల్ల ఏమవుతుందంటే ఆడియన్స్లో అయ్యో శ్రీజ అన్న దగ్గర నుంచి బాబోయ్ శ్రీజ అన్న దాకా వెళ్ళిపోతుంది. ఆ తెలివి అమ్మాయికి రాలా. ఆ తెలివి అమ్మాయికి ఉండి దాన్ని ఎక్కడ కొట్టాలి అక్కడ కొట్టి, నామినేషన్స్లో ఎక్కడ కొట్టున్నా లేదు, దాని తర్వాత డిస్కషన్ చేసినా వేరేలా ఉండేది. ఇమీడియట్ ఇచ్చేయాలి మనం, తిరిగి ఏదైనా ఉంచుకోవాలి మనం. సో ఇదైతే ఆవిడ జలసీతో వచ్చింది. ఆవిడకి అర్థమైంది నన్నే టార్గెట్ చేశారు వచ్చిన దగ్గర నుంచి అని చెప్పి, దానికోసం అంత ఫైటు, అంత డిస్కషను, అంత గోల, మాస్టర్ మైండ్. ఇంకోటి దివ్య నాకు చెప్పింది ఒకటి నచ్చలేదు, ఏంటి అంటే మాస్టర్ మైండ్ అంటే నా స్ట్రాటజీని అందరూ వాడుకున్నారంటే సూపర్ స్ట్రాటజీని వాడుకున్నారు. అదంటే కాంప్లిమెంట్ తీసుకో కాంప్లిమెంట్ కాదు, గుర్తుంచుకో వర్స్ట్ ప్లేయర్ ఇచ్చాం, గుర్తుంచుకో వర్స్ట్ ప్లేయర్ కూడా అని అన్నారు సార్. అది నాకు నచ్చలేదు. ఆ మాట ఆవిడ అనకుండా ఉండాల్సింది. ఏదో అదే ట్రిగ్గర్ చేయడానికి వాటికి వీడికి చేసినట్టే ఉంది అదంతా. సో దాని తర్వాత నామినేషన్లో చెప్పుకోమంటారు.
మిమ్మల్ని ఎవరైనా అడిగారంటే వెనుకో అంటే నన్ను పిలిచావు కదా అంటారు. పిలిచినా సరే నువ్వు వెనుకో అని చెప్పి అన్నెసరీ ఆర్గ్యుమెంట్ మాత్రం సీజే ఇక్కడ చేయకుండా ఉండంటే కరెక్ట్గా ఉండేది. బట్ ఇట్స్ ఓకే. సో ఇదన్నమాట జరిగింది ఎపిసోడ్లో. నాకైతే పిల్లబచ్చకెళ్ళి ఎక్కువ అయిపోయారు హౌస్లో అనిపిస్తుంది. అన్నీ అయ్యే చేష్టలు అయ్యే కనిపిస్తూ ఉన్నాయి. ఈ జలసీలు, ఈ ట్రాక్లు, గీకులు ఇవే ఉన్నాయి. బిగ్ బాస్ టీం బాగా కష్టపడి మంచి మంచి టాస్క్లు పెడతా ఉన్నారు. 40 నిమిషాల్లో చెప్దాం అనుకున్నా, మళ్ళీ అగైన్ దాటకుండా ఉండాల్సింది. ఎనీవే ఓపెన్గా చెప్పేశానబ్బా, ఐ స్పోక్ మై హార్ట్ అవుట్ అంటారు కదా, సో చెప్పాను. లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. నైట్ మిడ్ నైట్ టాక్స్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.